హైదరాబాద్ బేగంపేట్ పూలే ప్రజాభవన్ కు క్యూ కట్టారు జనం. కంప్లైంట్స్ తీసుకునేందుకు 16 డిపార్ట్మెంట్లు కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య ఆధ్వర్యంలో అప్లికేషన్ స్వీకరిస్తున్నారు సిబ్బంది. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 50,500 ఫిర్యాదులు వచ్చాయన్నారు ప్రజావాణి అధికారులు. ప్రజావాణికి వచ్చిన జనంతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేలా చూడాలని అధికారులకు సూచించారు చిన్నారెడ్డి. 2017లో ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అందరం 50 సంవత్సరాలకు దగ్గరగా అవుతున్నాము. అన్ని కోర్టు కేసులు దాటుకొని ఇక్కడ దాకా వచ్చినా కూడా మా రిజల్ట్ మాత్రం ప్రకటించడం లేదు సార్. మేము మానసిక క్షోభని అనుభవిస్తున్నాము. ప్లీజ్ మాకు రిజల్ట్ ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. మీ వేదికగా వాళ్ళ వరకు తీసుకెళ్తారని ఆశపడుతున్నాం. 2017 నోటిఫికేషన్ సార్, ల్యాబ్ టెక్నీషియన్ రెగ్యులర్ పోస్టుల గురించి రాశాం సార్. గత 7 ఏళ్ల క్రితం రాశాము. రాసిన తర్వాత ఒక 6 నెలల క్రింద మాకు 1:3 కింద కాల్ ఫర్ చేసినారు. 1:3 కింద అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఈ మంత్ మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకొక 30 మెంబర్స్ తక్కువ పడరని చెప్పేసి మళ్ళీ పిలిచినారు. వాళ్ళది కూడా అయిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత మేము చైర్మన్ సార్ని వచ్చి కలవడం జరిగింది. చైర్మన్ సార్ కూడా మీకు 1 వీక్లో రిజల్ట్ ఇస్తామని చెప్పారు. కానీ రిజల్ట్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికీ ఒక 20 డేస్ అయింది. ఇప్పుడు మేము దగ్గర టీఎస్పీఎస్సీ కానీ ప్రజాదప కానీ రావడం దగ్గర 15-20 సార్లు అయింది సార్. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మీకు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పేసి 1 వీక్లో వస్తుంది, 10 డేస్లో వస్తుంది మమ్మల్ని మభ్య పెడుతూ మమ్మల్ని నిరాశ గుర్తు చేస్తున్నారు సార్. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. మాకు 800 ఎకరాల భూమికి పట్టా పాస్ పుస్తకాలు రాలేదు ధరణి వచ్చినప్పటి నుండి. అంతకుముందు మా తాతల ముత్తాతల వారసత్వం నుంచి కబ్జాలో మేమే ఉన్నాం. మేమే భూమి సాగు చేసుకుంటాం. అప్పటికి మాకు పంటలు పండించుకుంటున్నాం మేమే. కానీ ధరణి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మాకు కొత్త పాస్ పుస్తకాలు రాలే. కొత్త పాస్ పుస్తకాలు రాలేదని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కు పోయినాం. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ సారు ఆర్డీఓ సార్కి లెటర్ రాసిండు. ఆర్డీఓ సార్ దానికి పోతే కలెక్టర్ సార్కి లెటర్ రాసిండు. మళ్ళీ కలెక్టర్ దానికి పోయినాం. మళ్ళీ కలెక్టర్ దానికి పోతే కలెక్టర్ సారు మళ్ళీ మీ ఆర్డీఓకి రాస్తున్నా ఆయన అంతా సర్వే చేస్తారని చెప్పి మళ్ళీ ఆర్డీఓకి రాశారు. ఆర్డీఓ నుంచి మళ్ళీ ఎంఆర్ఓకి రాశారు. మేము ఇలాగే 5 సంవత్సరాల తండ్రి తిరుగుతున్నాం కానీ మాకు మాత్రం కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. అందుకని ఇప్పుడు ప్రజా దర్బార్కి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి సారు మాకు న్యాయం చేస్తాడని మేము ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇచ్చినాము. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మండలం రాజాపూర్ విలేజ్ వచ్చేసి బీబీనగర్. మా తండ శ్రీనాయక్ తండ. మా భూమి అగ్రహారం పొట్లపల్లిలో ఉంది. అది మేము అప్పీల్ చేసుకున్నాము. అది గత 100 సంవత్సరాల నుంచి మా కాసుదారు మా పేరులోనే ఉంది. మా రికార్డులు ఇలాంటి రికార్డులు చెక్ చేయకుండా మేబీ ఆర్డీఓ గారు అది డైరెక్ట్గా వేరే వాళ్ళ పైన అక్రమంగా ల్యాండ్ చేశారు. అది మళ్ళీ మేము జాయింట్ కలెక్టర్ దగ్గరికి అప్పీల్ చేసుకున్నాము. వాళ్ళ దగ్గరికి జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడితే జాయింట్ కలెక్టర్ ఏమో ఆర్డీఓ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఆర్డీఓ చేసినట్టు మేము కూడా చేస్తానని మాట్లాడుతుండు. అలా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మేబీ రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము సార్.